నమస్కారం. క్వశ్చన్ నెంబర్ 14336 గొట్టిపాటి రవి గారు. చైర్మన్ సార్, మొదటి ప్రశ్నకి అవునండి, రెండవ ప్రశ్నకి లైన్ మ్యాన్ పోస్టులు నియమించడం కొరకు కావాల్సిన తగు చర్యలను డ్యూ ప్రొసీజర్ ప్రకారం తీసుకుంటాము సార్. మూడో ప్రశ్నకి అవునండి, నాలుగో ప్రశ్నకి కొత్త స్తంభాలు ట్రాన్స్ఫారాలు ఏర్పాటు నిరంతరం ప్రక్రియ మరిన్ని అవసరాన్ని బట్టి మంజూరు చేయబడుతుంది. ఏపీడీఎస్ వద్ద తగినంత సంఖ్యలో స్తంభాలు ట్రాన్స్ఫారాలు అందుబాటులో ఉన్నాయి మరియు కొత్త స్తంభాలు మరియు డిటిఆర్లు నిల్వ స్థితి అనుబంధం ఏబిగా దత్త చేయబడినది. ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష, 1 minute రాజా గారు, 1 minute. ఎల్ఓపి గారు, ఎల్ఓపి గారు, అధ్యక్ష, రాజేంద్ర గారు ఒక్క నిమిషం. అధ్యక్ష, అది ఒక్క నిమిషం అండి. ఎలా మొదలవుతుంది అధ్యక్ష? సాంప్రదాయం ఉంది. అలా కాదండి, మీరు ఎల్ఓపి గారు ఏదో అడిగితే మాట్లాడుతున్నారు. అడుగుతుంది సింపుల్ గా. ఆ క్వశ్చన్ అయిపోయిందండి. సింపుల్ గా ఆ క్వశ్చన్ అయిపోయింది. రెండో క్వశ్చన్కి వచ్చాం. రెండో క్వశ్చన్ మేము అడుగుతుంది డైరెక్ట్ గా ఇరిగేషన్ మంత్రిగా అంతసేపు ఉపన్యాసం ఇచ్చారు, మాకే అభ్యంతరం లేదు. ఇరిగేషన్ డిబేట్లు మాట్లాడుకొచ్చే సరే ఇచ్చుకోండి, మాకు అభ్యంతరం. కానీ సభ్యులు అడిగింది ఏంటి? ఏదైతే రేవంత్ రెడ్డి గారు శాసనసభలో చెప్పారో దానికి కట్టుబడి ఉన్నారా లేదా? లేదు, దాన్ని వ్యతిరేకిస్తామని చెప్తారా? అది చెప్పినంత అబద్ధం అని ఆ మాట ఎక్కడ రావట్లేదు. ఈ ప్రభుత్వం తాలూకా అయిపోయిందండి. వాయిస్ రావట్లేదు. ఏం చేద్దాం మీరు? ఏం వాయిస్ రావట్లేదు? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ చెప్పిన ఏదైతే వాయిస్ రావట్లేదు ఏంటిది? తెలంగాణ ముఖ్యమంత్రి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చెప్తేనే అది వాస్తవం చెప్పనండి. రెండోది ఇరిగేషన్ మినిస్టర్ గారు అన్ని చెప్పారు. సార్ కూర్చోండి, ఎల్ఓపి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు కూర్చోండి సార్. సెకండ్ క్వశ్చన్కి వచ్చేసాం. అంటే కేవలం ఒక ఉద్యోగం కాదు అధ్యక్ష, వారు విద్యుత్ వ్యవస్థకు ఒక వెన్నుముక లాంటి వాళ్ళు అధ్యక్ష. వారి కొరత అంటే ప్రజల భద్రతకు ముప్పు అధ్యక్ష. అయితే కాబట్టి నియామకాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం వాళ్ళకి అర్హత ఉందా లేదా, శిక్షణ సరిగ్గా ఉందా లేదా, అనుభవం ఉందా లేదా అనేది ఒకసారి డబుల్గా చెక్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దాన్ని బట్టి ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లోని అది లేక చాలామందికి లైన్మెన్లు మరణించారు. అది ఎంతమంది మరణించారో ఒకసారి మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే విద్యుత్ అంతరాయాలు కూడా జరిగాయి. ట్రాన్స్ఫార్మర్స్ చాలా మట్టుగా ఒక్క చుక్క వర్షం పడిందే అంటే కూడా పేలిపోయిన సందర్భాలు కూడా జరిగాయి అధ్యక్ష. ప్రజలకు అంతరాయం కలిగింది, లైన్మెన్లు మరణించారు. వీటన్నిటికీ ఒక వర్షం పడితే కూడా లైన్మెన్లు ఎలాగంటే వాళ్ళు స్పందించడానికి కూడా భయపడిన పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు కొంచెం బెటర్ అయింది అని అనుకొని చాలామంది లైన్మెన్స్ చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే లైన్మెన్ పోస్టుల భర్తీ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో నోటిఫికేషన్ ఏదైనా గవర్నమెంట్ విడుదల చేసిందా, చేస్తే వాళ్ళకి ఎప్పుడు అది జరుగుతుందో అనేది చెప్పాల్సిందిగా నేను మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అధ్యక్ష, 2019-24 5 సంవత్సరాల కాలంలో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమైన విషయం మీ అందరికీ తెలుసు అధ్యక్ష. దీనికి కారణం కింది స్థాయిలో ఉన్నటువంటి లైన్ మ్యాన్ మొదలుకొని ఏఈడి వరకు కూడా చాలా పోస్టులు కూడా పెండింగ్ పెట్టారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారు నేను అడిగేది ఏంటంటే, మరి ఈ నియామకాలకు సంబంధించి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు,
తెలుపవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు అయితేనేమి, ట్రాన్స్ఫార్మర్ ఈ డిస్కమ్ల దగ్గర చాలా దగ్గర లేవు అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా చాలా పల్లెల్లో కూడా రైతాంగం ఈ స్తంభాలు లేక, ట్రాన్స్ఫార్మర్ లేక చాలా ఇబ్బంది పడిన విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని ఏపీ డిస్కమ్ ద్వారా ఎన్ని విద్యుత్ స్తంభాలు కానీ ఈ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయనేది తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సార్, గౌరవ సభ్యులు రాజా గారు, గ్రీష్మ గారు, బీటీ నాయుడు గారు లైన్ మ్యాన్లకు సంబంధించి కొరత ఉన్నది అని అడగటం జరిగింది. అదేవిధంగా బీటీ నాయుడు గారు ట్రాన్స్ఫార్మర్ పోల్స్ కొరత ఏదైనా ఉందా అని అడిగారు. గ్రీష్మ గారు సరైన సౌకర్యాలు లేక లైన్ మ్యాన్స్ ఎక్కువగా మరణించారా అనేది కూడా అడిగారు. సార్, మీరు సభ్యులు అడిగినట్లు డిస్కమ్స్లో కంపల్సరీగా క్వాలిటీ పవర్ మనం సప్లై చేయాలంటే దిగువన్న అధికారులు అవసరం ఉంది. తప్పకుండా దాని మీద ప్రభుత్వం పనిచేస్తూ ఉంది సార్. లైన్ మ్యాన్ పోస్టులు ఇనిషియల్ క్యాడర్ పోస్టులు కావు సార్. అవి జూనియర్ లైన్ మ్యాన్ నుంచి ప్రమోషన్ ద్వారా ఫుల్ అవుతాయి సార్. అది అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మరియు రిజిస్టరేషన్ పనుల కోసం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ స్టాఫ్ను కూడా నియమించుకోవడం జరిగింది. పోల్ టు పోల్ వర్కర్స్, ఫీల్డ్ అసిస్టెంట్లు, షిఫ్ట్ ఆపరేటర్లు, అదేవిధంగా డేటా కంప్యూటర్ ఆపరేటర్లను కూడా చాలా పెద్ద ఎత్తున కూడా తీసుకోవడం జరిగింది సార్. రెగ్యులర్ మెయింటెనెన్స్ పనులు, సిస్టమ్ స్ట్రెంథనింగ్ పనులు, ఫీడర్ బైఫికేషను, ఆర్డిఎస్ఎస్ లోడ్ ఎన్హాన్స్మెంట్ అండ్ వోల్టేజ్ ఇంప్రూవ్మెంట్ పనుల కింద న్యూ చేస్తున్నాం సార్ ఇప్పుడు. మరియు కొత్త డిటిఆర్లు కూడా ఇన్స్టాల్ చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది సార్. అదే కాకుండా పవర్ ఇంటరప్షన్ తగ్గించేందుకు జరుగుతుంది సార్. వోల్టేజ్ స్టెబిలిటీ ఇంప్రూవ్ చేయడం కోసం, కన్జ్యూమర్స్ కి క్వాలిటీ పవర్ 24/7 క్వాలిటీ పవర్ ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇందాక మన డిస్కమ్స్ లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారని కూడా అడగటం జరిగింది సార్. ఇప్పుడు హై స్కిల్డ్ సిపిడిఎస్ఎల్ లో 14 మంది, అట్లానే ఎస్పీడిఎస్ఎల్ 21, ఈపీడిఎస్ఎల్ లో 13 మంది ఉన్నారు సార్. స్కిల్డ్ 576 మంది, 2750 మంది ఎస్పీడిఎస్ఎల్ లో, ఈపీడిఎస్ఎల్ లో 926 మంది ఉంటారు సార్. ఇట్లా హై స్కిల్డ్ కానీ పోల్ టు పోల్ మెన్ కానీ, సెమీ స్కిల్డ్ కానీ, అన్స్కిల్డ్ కానీ, షిఫ్ట్ ఆపరేటర్లు కానీ మొత్తం అవుట్ సోర్సింగ్ ద్వారా కానీ వివిధ పద్ధతుల్లో దాదాపు 18,000 మంది ఈ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారు సార్. వీళ్ళు కాకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చేసరికి జేఎల్ఎం గ్రేడ్ 2 కానీ, జేఎల్ఎంలు కానీ, ఏఎల్ఎంలు కానీ, ఎల్ఎంలు కానీ వీళ్ళందరూ వేకెన్సీ పోస్టులు దాదాపు 4,842 ఎగ్జిస్టింగ్ పోస్టులు ఉంటే దాదాపు 7,000 పైన పోస్టులు మనకి వేకెన్సీలు ఉంటాయి సార్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పోయినసారి సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్లు అని చెప్పి చాలా మందిని తీసుకున్నారు సార్. వాళ్ళందరం కూడా దాదాపు 5,585 మందిని మా డిపార్ట్మెంట్లోకి తీసుకొని వీళ్ళకి మళ్ళీ కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని మనం వైజాగ్ లో ట్రైనింగ్ సెంటర్ పెట్టాను. ఆ ట్రైనింగ్ సెంటర్ కి తీసుకెళ్లి వీళ్ళందరినీ కూడా ట్రైనింగ్ చేసి రాబోయే రోజుల్లో గ్రౌండ్ లెవెల్లో ఏ మాత్రం కూడా ఇబ్బంది ఉండకుండా, మరణాలు లేకుండా ఉండడం కోసం వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కనుక నియమించుకుంటే కనుక తప్పకుండా 75% పైన పోస్టులు ఫుల్ అవుతాయి సార్. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. కొద్దిగా ఏఈలను కూడా కొద్దిగా తీసుకుంటే కనుక బాగుంటుంది. కింద మనం చేపట్టే పనులు చాలా పెద్ద ఎత్తున పనులు చేపడుతున్నాం. ఆ పనులన్నీ కూడా గ్రౌండ్ కి పబ్లిక్ రీచ్ కావాలంటే కొద్దిగా ఏఈలు కొరతుంది. దాన్ని కూడా అధిగమించాలని చెప్తే దాన్ని కూడా ప్రక్రియ స్టార్ట్ అయింది. తొందరలోనే ఏఈల నియామకం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి పర్మిషన్ రాగానే తప్పకుండా తీసుకుంటాం సార్. అదే కాకుండా క్వాలిటీ పవర్ ఇవ్వడం కోసం ఆర్డిఎస్ఎస్ ద్వారా 60% గ్రాంట్, 40% స్టేట్ గవర్నమెంట్ తోటి ఫీడర్ లెవెల్ బైఫర్కేషన్ అండ్ సెగ్రిగేషన్ ద్వారా అగ్రికల్చర్ ఫీడర్స్ సపరేట్ చేస్తున్నాం సార్. దీని ద్వారా దాదాపు గ్రామాల్లో 3 ఫేజ్ కరెంటు, అగ్రికల్చర్ 9 ఫేజ్ కరెంటు ఇంటరప్షన్ లేకుండా ఇస్తాము. దాదాపు 8,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడతా ఉన్నాం సార్. 65% నుంచి 75% పనులు ఇప్పటికే పూర్తి అయిపోయినాయి. తొందరలోనే ఏప్రిల్ నాటికి పూర్తిగా 100% పనులు కంప్లీట్ చేయాలనే దానికోసం పనిచేస్తా ఉన్నాం సార్. అదే కనుక విశాఖపట్నం లాంటి చోట ఎప్పుడు తుఫాన్లు వచ్చినా సరే ఇబ్బంది జరుగుతుందని చెప్పి అండర్ గ్రౌండ్ కేబులింగ్ ద్వారా ఆ ఏరియాలో కూడా మొత్తం ఈ విధంగా చేస్తున్నాం సార్. ఇటీవల కాలంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మా డిపార్ట్మెంట్ కి సంబంధించిన మెన్ అంతా కూడా డిస్కమ్లు అనే పరిధి లేకుండా ఎక్కడ ఫ్లడ్స్ వస్తే అక్కడికి వెళ్ళి 24 గంటలు పనిచేసి ఇటీవల కాలంలో వైజాగ్ లో కానీ లేకపోతే విజయవాడలో కానీ ఎక్కడ ఫ్లడ్స్ వచ్చినా సరే పనిచేసి 24 గంటలు రీస్టోర్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా తొందరలోనే ఈ ఎక్కడైతే లైన్ మ్యాన్లు కానీ మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించిన కొరత ఉందో వాటినన్నింటిని కూడా ప్రభుత్వం సరైన టైంలో నియమించుకోవడానికి ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ.